అదృష్టం మాక కోల్ రేండి రవణ అమ్మా చిన్న రిక్వెస్ట్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి అందరికీ ఇక చేయని దానివల్ల క్షమించవలసిందిగా కూర్చున్నాను. కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ క్షమించాలి. ఈ తేప ఇక్కడ జనసేన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, వీర మహిళలకు, మెగా అభిమానులకు, జనసేన నాయకులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, పాత్రికేయులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నేను గత 35 సంవత్సరములుగా రాజకీయాల్లో ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా నీతి నిజాయితీగా పనిచేయడం మా లక్ష్యం. నేను వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశానుసారము, వాళ్ళ సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కండ వేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. పేదలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చేసుకోవాలి. ఒక సుభాష్ చంద్రబోసు, ఒక గాంధీ, అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, అల్లూరి సీతారామరాజు, అబ్దుల్ కలాం ఇలాంటి నాయకుల అడుగుజాడల్లో పయనిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆయన సూచనల మేర వాళ్ళ సూచనలతో ఏకీభవించి పనిచేయడం మనందరికీ ఒక అదృష్టం. నవ సమాజ స్థాపనకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్ గారికి మన అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి అందించాలి. మొన్న నెల్లూరు జిల్లాలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే ఆయన
పై జనాభా ప్రజల్లో ఉన్న అభిమానం కట్టలు తెంచుకుంది. 10 కిలోమీటర్ల మేరకు ఆయన కోసం బారులు తీరారంటే పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో అర్థమవుతుంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలిగిన ఇలాంటి నాయకులు సమాజానికి అవసరం. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని పటిష్టం చేయటం మనం అందరం కలిసి చేయాల్సిన బాధ్యత మనది. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మాదేండ్ల మనోహర్ గారు, వేములపాటి అజయ్ గారులు వీళ్ళ ఆదేశాల మేరకు జన సైనికులతోటి, మెగా అభిమానులతోటి, వీర మహిళలతోటి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళి మనం అందరం బలోపేతం చేసి రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా బలోపేతం చేసి రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాని ఒక పేరు ప్రశ్నలు తెచ్చేటట్టు మనం అందరం కలిసి పనిచేస్తాం. మీ అందరూ ఏ పని చెప్పినా కానీ అందరం కలిసి ఏ అవసరం వచ్చినా కానీ నేను నెల్లూరు కార్పొరేషన్లో ఉంటాను. జిల్లాలో ఎలాంటి అవసరం వచ్చినా కానీ మనం అందరం కలిసి పనిచేసుకుంటాం. ఒక నెల్లూరు జిల్లాకి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చి జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాల్సిన బాధ్యత మన వీర మహిళల మీద, జన సైనికుల మీద ఉంది. మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం, నీతి నిజాయితీగా పనిచేస్తాం. నీతి నిజాయితీ గల నాయకుడు మనకు పవన్ కళ్యాణ్ గారు దొరకడం మన అదృష్టం. రాష్ట్రాన్ని అధోగతి పాలవుతుంటే రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకొని ఈరోజు ఆయనకు ఉన్న సినిమాలో ఎంతో అభివృద్ధి చెందాల్సింది, సినిమాలో ఎంతో సంపాదించగల సత్తా ఉన్న నాయకుడు. అయినా కానీ ఆయన ఆదాయాన్ని వదిలేసి ఆయన ఈరోజు ప్రజల కోసం రాష్ట్రం కాపాడేదానికి వస్తున్నదానికి మనం అందరం కష్టపడి పనిచేయాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. అదేవిధంగా వీర మహిళలతోటి పార్టీని బలోపేతం చేస్తాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పరచడానికి ముఖ్య కారణం మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మొన్న రోడ్ షోకి ఇచ్చేసిన సందర్భంలో ఒక మంచి లీడర్ నూనె మల్లికార్జున యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి రోడ్ షో నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఆ విధంగా జరిగిందే లేదు. పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ, ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఘనస్వాగతం పలికినందుకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి 7 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్ని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయన మొన్న రోడ్ షోలో ఇచ్చినటువంటి జోష్ని మేమందరం కలిసి ఆ అభ్యర్థులకి బాగా ఉపయోగపడి వాళ్ళ గెలుపుకి కృషి చేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అందరూ 2 మాటలు